Okay, so in last class we have discussed about tell me about yourself. So today we'll discuss about one more capability. So మన integration తో పాటు we have few more capabilities like event mesh, API management, open connectors. So open connectors చూసాం, event mesh చూసాం. I will tell AMQP later. Then today we'll see about API management. So API management అసలు ఎందుకు యూజ్ చేస్తాం, API management వల్ల యూజెస్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ గో టు యువర్ టెనెంట్, సో యూ వోంట్ సీ API management బై డిఫాల్ట్, మీకు ఉండదు. హియర్, సో API management by default ఉండదు. So you need to go to the settings, okay, and you will have here runtime. ఓకే, సో ఇక్కడ మీరు రన్ టైంలోకి వెళ్తే ఏపీఐ మేనేజ్మెంట్ మీకు ఇన్యాక్టివ్లో ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ సీయింగ్ కాన్ఫిగర్, తర్వాత ఎంగేజ్ ఇవన్నీ చూస్తే దట్స్ ఫైన్, యూ హ్యావ్ అన్ ఏపీఐ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్, యూ కెన్ ఓన్లీ సీ డిస్కవర్, డిజైన్, మానిటర్, ఈ మటుకే చూస్తే దట్ మీన్స్ ఏపీఐ మేనేజ్మెంట్ ఇంకా మీ సిస్టంలో యాక్టివ్లో లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్టివేట్ దట్ వన్, యూ నీడ్ టు గో టు ద సెట్టింగ్స్ అండ్ యూ నీడ్ టు గో టు ద రన్ టైమ్. రన్ టైంలో మీకు ఏపీఐ మేనేజ్మెంట్ ఇన్యాక్టివ్ అని ఉంటుంది, దాని పక్కనే యాక్టివేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. మీన్ వైల్ మనం ఒక టూ సర్వీస్ కీస్ క్రియేట్ చేద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఏపీఐ మేనేజ్మెంట్, వీ నీడ్ ద అథెంటికేషన్ డీటెయిల్స్ అవర్ పీటీపీ సిపిఐ. సో ఆ డీటెయిల్స్ మనం ఒకసారి జనరేట్ చేద్దాం. ఓకే, సో go to here, go to process integration runtime, create a new key. So create an నార్మల్గా ఒక అథెంటికేషన్, ఓఆత్ అథెంటికేషన్ మనం ఇనిషియేట్ చేయాలంటే, ఓఆత్ అథెంటికేషన్ మనం జనరేట్ చేయాలంటే, సో నార్మల్గా క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, టార్గెట్ టోకెన్ యూఆర్ఎల్ ఉంటుంది. సో దట్ విల్ బి ప్రొవైడెడ్ బై ద బేస్ సిస్టమ్, ఎందుకంటే రియల్ టైంలో వీ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద కాక్పిట్. సో ఇన్ కేస్ ఎలా చేయాలని మిమ్మల్ని అడిగితే, యూనిట్ టు టెల్ ద ప్రాసెస్, యూనిట్ టు లాగిన్ టు ద కాక్పిట్ అండ్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. సో అక్కడ మనం వీ విల్ సెలెక్ట్ వాట్ ఎవర్ ద ప్లాన్ వీ హ్యావ్. సో ఇక్కడ మనం వీ నీడ్ టు సెలెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ గివ్ సమ్ నేమ్, dev APIM, you can give whatever you want and click on next. ఇక్కడ ఇక్కడ select all the policies, all the roles, ఎందుకంటే మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మన సిపిఐ టెనెంట్ని ఏమేమి యాక్సెస్ చేయవచ్చు ఏంటనేది మనం పాలసీ మన యాక్సెస్ డిఫైన్ చేసుకోవాలి. సో నార్మల్గా మనకి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇవన్నీ ఇచ్చేస్తారు, ఇవన్నీ మనం చేయము. జస్ట్ ఫర్ ఐడియా పర్పస్ అగైన్ ఐఎమ్ షోయింగ్. ఓకే, చెప్పి నెక్స్ట్. సో ఇక్కడికి వెళ్తే అసలు ఏం క్రెడెన్షియల్స్ కావాలి మనకి. సో నౌ వీఆర్ రిక్వెస్టింగ్ అబౌట్ క్లయింట్ క్రెడెన్షియల్స్. దీంతో పాటు మనకు ఆథరైజేషన్ కోడ్ ఉంటుంది, ఓన్లీ పాస్వర్డ్తో యాక్సెస్ చేయొచ్చు, ఓన్లీ రిఫ్రెష్ టోకెన్తో యాక్సెస్ చేయొచ్చు, శామల్ బేరర్తో యాక్సెస్ చేయొచ్చు, డేజబిలిటీ టోకెన్తో యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్రియేట్ ఇట్. అంటే అవి టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ సార్ అవి? టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఓఆత్ అథెంటికేషన్, క్లయింట్ నేమ్, క్లయింట్ సీక్రెట్. అలా ఓకే. టోకెన్ యూజ్ చేయొచ్చు, సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చు,
తర్వాత JWT టోకెన్, జావా వెబ్ బేస్డ్ టోకెన్ అంటారు, అవి యూస్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, బట్ మోస్ట్లీ వీ విల్ బి యూజింగ్ OAuth. అవన్నీ యూజ్ చేయము, బట్ OAuth అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే సార్. ఓకే, ఇక్కడ నౌ వీ హ్యావ్ సబ్స్క్రైబ్ టు ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. నౌ వీ నీడ్ టు క్రియేట్ ఏ కీ. మనకు ఒక క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ కావాలి కాబట్టి వాట్ టైప్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో వీ నీడ్ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ కాబట్టి ఆటోమేటిక్ అదే ఉంటుంది. బట్ ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, మీకు సర్టిఫికేట్ అథెంటికేట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం సర్టిఫికేట్ అని పెడితే సర్టిఫికేట్ జనరేట్ చేస్తుంది క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ప్లేస్లో. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ప్లేస్లో ఇట్ విల్ జనరేట్ ఎ సర్టిఫికేట్. సో if I go here, generation is in progress. అన్నీ అసలు మనం రియల్ టైంలో మీకు యాక్సెస్ కూడా ఉండదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఓకే, నేను వెళ్ళాలి క్రియేట్ అవ్వడం. ఇప్పుడు ఏపీఐ ఓకే. సో ఇక్కడ వ్యూలోకి వెళ్తే సర్టిఫికేట్స్ మనం జనరేట్ చేసాం కదా, ఇక్కడ మన క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ బదులు మనకి సర్టిఫికేట్ వస్తుంది. దిస్ ఆల్ సర్టిఫికేట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ సర్టిఫికేట్, అవర్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి వీ కెన్ షేర్ దిస్ సర్టిఫికేట్. దే కెన్ యాక్సెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ సర్టిఫికేట్స్ టు అవర్ టెనెంట్. మన టెనెంట్కి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఫర్ నౌ వీ విల్ బి గోయింగ్ విత్ OAuth ఓన్లీ. గో టు వ్యూ, copy this one, go to here, paste here. So this is the client ID, this is the client secret, and this is the token URL. Okay. As a prerequisite we need this one, ఎందుకంటే మనం API మేనేజ్మెంట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే, API మేనేజ్మెంట్ మీద వర్క్ అవ్వాలంటే మనకి ఈ డీటెయిల్స్ కావాలి. సో ఇవి ఆల్రెడీ మనతో ఎప్పుడూ ఉంటాయి అనమాట, ఎందుకంటే స్టార్టింగే మనకి షేర్ చేస్తారు క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్. ఇఫ్ నాట్, యూ కెన్ రిక్వెస్ట్ బేసిస్ టీమ్ టు జనరేట్ ఏ క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ టు టెస్ట్. మన సిపిఐ నుంచి టెస్ట్ చేసుకోవాలన్నా, పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేసుకోవాలన్నా మనకి ఈ డీటెయిల్స్ కావాలి. కాబట్టి అందరి దగ్గర ఉంటాయి. ఇఫ్ నాట్, if you don't have this one, you need to request or you can ask your colleagues. ఆల్రెడీ మనం ఫస్ట్ క్రియేట్ చేసాం కదా సార్, ఇప్పుడు కొత్తగా లేదు కదా. ఆల్రెడీ క్రియేట్ చేసాము, బట్ నౌ వీ నీడ్ టు క్రియేట్ అన్ API టైప్. ఇంతకుముందు ఇంటిగ్రేషన్ ఫ్లో చేస్తుంటాము, మనకు 2 టైప్స్ ఉంటాయి అనమాట. అథెంటికేషన్ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ 2 టైప్స్. వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్లో, వన్ ఈస్ API. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇక్కడ చూస్తే, లెట్ మీ గో హియర్, ఇక్కడ చూస్తే ప్లాన్, ఇప్పుడు API సెలెక్ట్ చేసాం. ఇంతకుముందు మనం ఇంటిగ్రేషన్ ఫ్లో సెలెక్ట్ చేసాం అనమాట. సో ఈ API మేనేజ్మెంట్ కి వీ నీడ్ టు సెలెక్ట్ ప్లాన్ యాజ్ అన్ API. మనం చెప్పొచ్చు ప్లాన్ API కింద జనరేట్ చేసి ఇవ్వండి అని. సో లేదు ఇంటిగ్రేషన్ ఫ్లో కావాలంటే ఇంటిగ్రేషన్ ఫ్లో, ఎలా కావాలంటే అలా, రెండు కావాలన్నా కూడా షేర్ చేస్తారు మనకి. అంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఫ్లో బేసిక్ అథెంటికేషన్ అది అంతేనా? Basic authentication. This will also act as a basic authentication, but API management key type should be the API as an guidelines. Recommended process, the plan should be the API. Okay. So let's talk about API management. So first of all, as a prerequisite, మనం ఒకసారి API management యాక్టివేట్ చేసాం. ఆటోమేటిక్ యాక్టివేట్ చేయడం వెంటనే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. యూనిట్ లాగిన్ బ్యాక్, మళ్ళీ మనం లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూస్తే ఇందాక యూ హ్యావ్ డిస్కవర్, డిజైన్ అండ్ మానిటర్. నౌ ఇఫ్ యూ సీ, యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ కాన్ఫిగర్, యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ అనలైజ్, అండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఎంగేజ్. ఓకే, సో ఇవన్నీ మానిటైజ్, ఎంగేజ్, అనలైజ్, టెస్ట్, ఇవన్నీ ఏంటంటే API మేనేజ్మెంట్ రిలేటెడ్ అనమాట. సో దీంట్లో మెయిన్గా యూజ్ చేసేది మనం విచ్ ఇస్ నథింగ్ బట్ కాన్ఫిగర్. మనకి డిజైన్ సెక్షన్ ఎలాగో కాన్ఫిగర్ ఆల్సో సేమ్ అనమాట. ఓకే, టు కాన్ఫిగర్ ద APIs, టు మేనేజ్ ద APIs. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అసలు API మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎందుకు API మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ API మేనేజ్మెంట్, వై విల్ గో ఫర్ ద API మేనేజ్మెంట్, వీ విల్ సీ. సో ద API మేనేజ్మెంట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ APIs మేనేజ్ చేయటం. సో వీ కెన్
manage APIs, or we can say we can control APIs by using APIM. మీరు అప్పుడప్పుడు APIM అని చూస్తారు, API మేనేజ్మెంట్ అంటారు చూస్తారు. సో బోత్ ఆర్ సేమ్. API మేనేజ్మెంట్ అన్నా APIM అన్నా బోత్ ఆర్ సేమ్. సో వీ కెన్ మేనేజ్ అండ్ కంట్రోల్ APIs బై API మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యూజెస్ ఏంటి? సో ఫస్ట్ యూజ్ కేస్ ఏంటంటే వీ కెన్ ప్రాక్సిఫై అవర్ APIs. వీ కెన్ ప్రాక్సిఫై అవర్ APIs. సో ప్రాక్సిఫై అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మన యూఆర్ఎల్ ఉంది. సో సిపిఐ.com అని ఉంది. సిపిఐ.com అని ఉంది. సో దీన్ని మనం సెండర్ వాళ్ళకి ఇచ్చి ఓకే దిస్ ఈజ్ అవర్ అడ్రస్, ఈ సిపిఐ.com కి మీరు హిట్ చేస్తే యూ కెన్ హిట్ అవర్ ఐఫ్లో, యూ కెన్ యాక్సెస్ అవర్ ఐఫ్లో అంటారు. సో దట్ మీన్స్ యు ఆర్ షేరింగ్. ఇప్పుడు వరకు మీరు ఏం షేర్ చేస్తారు? మీరు ఎండ్ పాయింట్ షేర్ చేస్తే మీ ఎండ్ పాయింట్లో తర్వాత మన అడ్రస్లో సేమ్ అడ్రస్ ఉంటుంది, సేమ్ ఎండ్ పాయింట్ ఉంటుంది, అంటే సేమ్ హోస్ట్ ఉంటుంది. దట్ మీన్స్ యు ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ డైరెక్ట్ హోస్ట్ టు ద సెండర్ టీమ్, యు ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ డైరెక్ట్ హోస్ట్ టు ద థర్డ్ పార్టీ సిస్టమ్. వేరే వాళ్ళకి మన డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు కొంచెం ఆలోచించి దీన్ని కొంచెం ఆల్టర్ చేశారంటే ఏ ఐఫ్లోనైనా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఫర్ ఆల్ ద ఐఫ్లోస్. అన్ని ఐఫ్లోస్ కి క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ సేమ్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆల్టర్ చేశారంటే దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎనీ ఐఫ్లో. నార్మల్గా అలా చేయరు, నార్మల్గా అలా జరగదు. బట్ దే విల్ హ్యావ్ యాక్సెస్ టు అవర్ టెనెంట్ అనమాట బేసిక్గా. సో అలా చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ డైరెక్ట్ అవర్ యూఆర్ఎల్, ఏపీఐ మేనేజ్మెంట్ యూజ్ చేసుకుని దీని మీద మనం ఒక డమ్మీ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాం, సిపిఐఎం.com అని సంథింగ్ ఏదో మనకు కావాల్సిన డమ్మీ యూఆర్ఎల్. ఇది మనం షేర్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఇది షేర్ చేస్తామో దీని నుంచి మన యాక్చువల్ యూఆర్ఎల్ కి డేటా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్సీ యూఆర్ఎల్స్. సో వీ కెన్ ప్రాక్సిఫై అవర్ ఏపీఐస్ బై యూజింగ్ ఏపీఐ మేనేజ్మెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీ కెన్ సెక్యూర్ ఏపీఐస్. ఓకే, వీ కెన్ సెక్యూర్ ఏపీఎస్ బై యూజింగ్, మనకి చాలా పాలసీస్ ఉంటాయి ఏపీఐ మేనేజ్మెంట్లో. సో ఓఆత్ పాలసీస్, డేడబ్ల్యూటీ పాలసీ, సిఎస్ఆర్ఎఫ్ పాలసీ, కోటా పాలసీ, స్పైకరస్ పాలసీ, ఎక్స్ఎంఎల్ థ్రెట్ ప్రొటెక్షన్ పాలసీ, చాలా పాలసీస్ ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకుని సో ఎక్కడి నుంచి డేటా వస్తుంది, ఈ సర్వర్ నుంచి డేటా రావాలి, వేరే సర్వర్ నుంచి రాకూడదు అన్న పాలసీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ పాలసీస్ యూజ్ చేసుకొని we can secure the APIs. Okay, so next thing, we can control the traffic. We can control the traffic. అంటే సోర్స్ నుంచి ఇప్పుడు డేటా వస్తుంది మనకి ఏపీఐ మేనేజ్మెంట్ కి. సో 1 hour కి ఇంత డేటానే పంపాలి, 1 day కి ఇంత డేటానే పంపాలి. ఎక్కువ డేటా పంపిస్తే మనం అరెస్ట్ చేయాలి, అంటే అక్కడితో ఆపేయాలి. సో ఆ స్పైక్, అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్ ఏమైనా పెరిగితే అక్కడితో మనం అరెస్ట్ చేయాలి. సో అవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. బేసిక్ గా ఏపీఐ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు మేనేజ్ అవర్ ఏపీఐస్, టు ఎక్స్పోజ్ అవర్ ఏపీఐస్ యాజ్ ఎ ప్రాక్సీస్, టు సెక్యూర్ అవర్ ఏపీఐస్ యూజింగ్ పాలసీస్, వీ కెన్ కంట్రోల్ ద ట్రాఫిక్. సో ఇవన్నీ యూస్ కేసెస్ అనమాట ఏపీఐ మేనేజ్మెంట్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సో ఫార్ మనం ఏం చేసాం, సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, దిస్ ఈజ్ అన్ థర్డ్ పార్టీ సిస్టమ్. ఈ సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, దే విల్ సెండ్ ద డేటా టు ద సిపిఐ. సిపిఐకి డేటా పంపిస్తారు. సిపిఐ నుంచి మనం ఆల్టర్ చేసి, మనం కన్వర్ట్ చేసి, మ్యానిపులేట్ చేసి వీ విల్ బి సెండింగ్ టు అవర్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ సిస్టమ్. ఓకే, సో బేసిక్గా సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్టిపిఎస్ అడాప్టర్. సో హెచ్టిపిఎస్ అడాప్టర్ అంటే ఏంటి? నాన్ పోలింగ్ అడాప్టర్. అంటే మనం ఎండ్ పాయింట్ వాళ్ళకి షేర్ చేస్తే మన ఎండ్ పాయింట్ యూజ్ చేసుకుని వాళ్ళు మనకి డేటా పంపిస్తారు. అంటే దట్ మీన్స్ వీఆర్ షేరింగ్. గో టు మానిటర్, లెట్ us see, let me take one iFlow duplicate, go to monitor. Okay, so if you see, this is the endpoint we will share. సో అండ్ మీరు అడ్రస్లో చూస్తే, మన అడ్రస్ చూస్తే కాపీ తీసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్. సో ద హోస్ట్ ఈస్ సేమ్ అండ్ వాట్ ఎవర్ ద రిమైనింగ్ ఆల్సో విల్ బి ద ప్రిటీ సేమ్. ఇది రీజన్ అనమాట, US10 అనేది రీజన్. దిస్ ఈజ్ అవర్ అన్నిటికి కామన్గా ఉండేది అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ గ్లోబల్ అకౌంట్ నేమ్. సో బేసిక్గా
మనం ఏం షేర్ చేస్తున్నాం? ఈ ఎండ్ పాయింట్ సోర్స్ వాళ్ళకి షేర్ చేస్తున్నాం. దే ఆర్ యూజింగ్ యాక్చువల్ యూఆర్ఎల్. సో మన సిపిఐ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని వాళ్ళకి డేటా పంపిస్తున్నారు. కొన్ని కేసెస్లో ఇది బ్రీచ్ అవ్వచ్చు, కొన్ని కేసెస్లో వేరే వాళ్ళు హ్యాక్ చేయొచ్చు. సో దేర్ కుడ్ బి పాసిబుల్ రీజన్స్ అనమాట. వన్ ఈజ్ సెక్యూరిటీ, అదర్ ఈస్ కంట్రోల్ ఓవర్ ఏపీఎస్. వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఏపీఎస్. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని ఎవరైనా డేటా పంపొచ్చు, ఏ పర్సన్ అయినా పంపొచ్చు. కానీ సో అలాంటి కేసెస్లో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ సెక్యూరిటీ, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ యువర్ సిస్టమ్, యువర్ ఏపీఐస్, దెన్ విల్ గో విత్ ద ఏపీఐ మేనేజ్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్ టు సిపిఐ, we will be involving API management in the middle of the CPI and source system. సో ఇప్పుడు ఆ డేటా ఎక్కడికి పంపిస్తారు? సో లెట్స్ సే ఇక్కడ మీకు ఒక ఎండ్ పాయింట్ ఉంది. సో లెట్స్ టేక్ సేమ్ ఎండ్ పాయింట్. నేను ఇక్కడ వరకే తీసుకుంటున్నా జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఓకే, సో ఇది మన ఎండ్ పాయింట్. నార్మల్గా ఇది ఏం చేస్తాం, మనం మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్లోకి వెళ్ళి మన ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి సోర్స్ వాళ్ళకి ఇచ్చి, ఓకే మీరు అడిగిన రిక్వైర్మెంట్ అయిపోయింది, సో దిస్ ఈజ్ యువర్ ఎండ్ పాయింట్, ట్రిగర్ ద డేటా అంటే వీళ్ళు ట్రిగర్ చేయగానే ఆ డేటా మనకు వచ్చేస్తుంది. దట్ మీన్స్ వీఆర్ షేరింగ్ అవర్ డైరెక్ట్ యూఆర్ఎల్, అవర్ యాక్చువల్ యూఆర్ఎల్ టు ద సోర్స్ టీమ్. వీఆర్ ఎక్స్పోజింగ్ అవర్ సిస్టమ్ యూఆర్ఎల్స్ టు ద సోర్స్ టీమ్. సో అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్సిఫై యువర్ ఏపీఐ, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ ప్రాక్సీ యూఆర్ఎల్, if you want to create a dummy URL on top of your actual URL, then we'll go with the API management. ఇక్కడ API management కి వెళ్ళి ఈ URL యూస్ చేసుకొని మనం ఒక డమ్మీ URL క్రియేట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ .com అంతా తీసేసి we will be creating apimcpi.com/htp something. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ హిట్ అయితేనే మనకి ఇంటర్ఫేస్ ట్రిగర్ అవుతుంది. కానీ ఇప్పుడు సోర్స్కి మనం ఏమి ఇస్తాం? దిస్ ఎండ్ పాయింట్ ఇస్తాం. ఈ ఎండ్ పాయింట్ వాళ్ళకి షేర్ చేస్తాం అనమాట. ఈ ఎండ్ పాయింట్ యూస్ చేస్తే వాళ్ళు దేనికి పంపిస్తారు? దిస్ ఈజ్ అన్ ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్. ఏపీఐ మేనేజ్మెంట్కి వస్తుంది. ఏపీఐ మేనేజ్మెంట్ నుంచి ఏ ఐఫ్లోకి వెళ్ళాలని మనం ఏపీఐ మేనేజ్మెంట్లో డిసైడ్ చేస్తాం. ఈ పర్టికులర్ ఐఫ్లోకి వెళ్ళాలి, సో ఈ సర్వర్ యూస్ చేయాలి, ఈ అథెంటికేషన్ యూస్ చేయాలి, ఇంత డేటానే రావాలి, సో వీళ్ళు ఈ డేటాతో పంపాలి. మొత్తం కంట్రోల్ అంతా ఏపీఐ మేనేజ్మెంట్లో చేస్తాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద మెయిన్ యూస్ కేస్, the main use case of API management is instead of exposing our direct URL, we will be exposing our direct URLs in API management. On top of our actual URL, we will create a proxy URL or dummy URL. We will be sharing that dummy host to the, proxy dummy అనొద్దు, proxy అన్నమాట. ప్రాక్సీ హోస్ట్ టు ద సోర్స్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడి నుంచి డేటా వస్తుంది? ఫస్ట్ సోర్స్ నుంచి, డైరెక్ట్ సిపిఐకి రాదు. దెన్ వీ హ్యావ్ ఏ మిడిల్ వేర్. We have a middleware between source and CPI, that is called an API management. సో సోర్స్ నుంచి ఏపీఐ మేనేజ్మెంట్కి వస్తుంది, ఏపీఐ మేనేజ్మెంట్ సిపిఐకి వస్తుంది, మన ఐఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ నుంచి టార్గెట్ సిస్టమ్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి, సో ఏపీఐ మేనేజ్మెంట్ ఇక్కడ యూజ్ చేయడం వల్ల ఏంటి? ఫస్ట్ థింగ్, యూ విల్ నాట్ ఎక్స్పోజ్ యువర్ డైరెక్ట్ యూఆర్ఎల్స్. సో ఎవరైతే డేటా పంపిస్తున్నారో వాళ్ళకి మన యాక్చువల్ యూఆర్ఎల్స్ తెలియదు, సో మన యాక్చువల్ అడ్రస్ తెలియదు. సో దట్ మీన్స్ వీ హ్యావ్ మోర్ సెక్యూరిటీ అండ్ ఓవర్ ఆ డేటా ఎలా రావాలి, సో ఏమేం కంట్రోల్స్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎంత డేటా వాళ్ళు పంపాలి, మొత్తం వీ కెన్ కంట్రోల్ ఇన్ ద ఏపీఐ మేనేజ్మెంట్ అనమాట. దట్స్ ద రీజన్ ఏపీఐ మేనేజ్మెంట్ మోస్ట్లీ పీపుల్ విల్ యూస్ ఫర్ దోస్ కేసెస్. ఓకే, అర్థమైందా ఫ్లో? ఎస్. అంటే అది ప్రతి ఎండ్ పాయింట్ కి ఒకటి క్రియేట్ చేస్తామా ఏపీఐ యూఆర్ఎల్ సపరేట్ గా? ఎండ్ పాయింట్ ఒక్కొక్క ప్రాక్సీ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే, సో దీంట్లో కొన్ని మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో విచ్ ఈస్ నథింగ్ బట్, ఫస్ట్ కాంపోనెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిగర్. మనకి డిస్కవర్ సెక్షన్ ఎలాగో కాన్ఫిగర్ సెక్షన్ కూడా అలాగనే అనమాట. సో కాన్ఫిగర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని, ఓకే, సో ఇక్కడ we will design APIs. ఓకే, we will configure, డిజైన్ కాదు, we will configure APIs. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐని కాన్ఫిగర్ చేయాలి అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట, 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏపీఐ ప్రొవైడర్ అండ్ ఏపీఐ ప్రాక్సీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఇంటర్ఫేస్ ఉంది.
లెట్స్ సే ఓకే ఇదే ఇంటర్ఫేస్ ఉందనుకోండి. సో లెట్స్ టేక్ ఇదే ఇంటర్ఫేస్ ఉంది. సో instead of sharing our direct URL, now we want to expose this endpoint. Now we want to expose this interface in API management. సో నార్మల్గా ఏం చేస్తాం, మన ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తాం, మన మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్కి వెళ్తాం, ఈ ఎండ్ పాయింట్ తీసుకుంటాం, ఈ ఐఫ్లో యొక్క ఎండ్ పాయింట్ తీసుకుంటాం, కాపీ చేసుకుంటాం, వీ విల్ సెండ్ టు దెమ్. ఓకే మీరు అడిగిన ఇంటర్ఫేస్ అయిపోయింది, ఇప్పుడు డేటా పంపండి అని ఈ ఎండ్ పాయింట్ వాళ్ళకి ఇస్తాం. నౌ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, వీ షుడ్ నాట్ ఎక్స్పోజ్ యాజ్ పర్ ద కంపెనీస్ పాలసీస్. We should not expose our direct URLs to anyone. సో ఇంటర్నల్గా ఓకే, బట్ ఎక్స్టర్నల్గా బయట వాళ్ళు ట్రిగర్ చేయాలంటే we should not expose our direct URL. So instead of that one, as per the process, we should go via API management, which is nothing but APIM. So APIMకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్ఫిగర్ ఆప్షన్లోకి వెళ్తారు. కాన్ఫిగర్లో APIs అని ఉంటుంది, క్లిక్ ఆన్ APIs. ఓకే సో ఇక్కడ చూస్తే యూ హ్యావ్ అన్ ఆప్షన్. సో క్రియేట్ కాన్ఫిగర్ ఏపీఐ ప్రాక్సీస్, ప్రొవైడర్ సర్టిఫికేట్స్, కీ వాల్యూ మ్యాప్స్ అండ్ పాలసీ టెంప్లెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ మనం ఇక్కడ క్రియేట్ చేసేది ఫస్ట్ థింగ్ ఏపీఐ ప్రొవైడర్ అండ్ ఏపీఐ ప్రాక్సీస్. సో ఏపీఐ ప్రొవైడర్ ఏం చేస్తుంది, వై వీ నీడ్ టు క్రియేట్ అన్ ఏపీఐ ప్రొవైడర్. సో ఏపీఐ ప్రొవైడర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ it will connect to backend system. It will connect to backend system, whereas on top of API provider, API proxy is nothing but a dummy URL. ఇక్కడ API proxy యూస్ చేసుకొని we will create a proxy URL. సో దీని అర్థం ఏంటి, వీ హ్యావ్ టూ మెయిన్ కాంపోనెంట్స్, ఏపీఐ ప్రొవైడర్ అండ్ ఏపీఐ ప్రాక్సీస్. ఫస్ట్ మనం ఏపీఐ ప్రొవైడర్ క్రియేట్ చేస్తాం. ఏపీఐ ప్రొవైడర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కనెక్ట్ టు ద బ్యాక్ ఎండ్ సిస్టమ్. వేర్ యాజ్ ఏపీఐ ప్రాక్సీ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ ప్రాక్సీ యూఆర్ఎల్. సో ఈ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ నుంచి వచ్చినప్పుడు, సో దిస్ విల్ దే విల్ కనెక్ట్ టు ద ప్రాక్సీ యూఆర్ఎల్. ప్రాక్సీ URL కి కనెక్ట్ అవుతాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ అవర్ URL, మనం ఏం షేర్ చేస్తాం, సోర్స్ వాళ్ళకి ప్రాక్సీ URL షేర్ చేస్తాం. ఈ ప్రాక్సీ URL ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఇది షేర్ చేస్తుందో దీని వెనకాల బ్యాక్ ఎండ్ అంటే మన సిపిఐకి పంపాలి కదా, మన సిపిఐకి కనెక్ట్ అయ్యేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ ప్రొవైడర్. సో అప్పుడు ఇది వెళ్ళి ఏపీఐ ప్రొవైడర్ని యూజ్ చేసుకొని ఏపీఐ ప్రొవైడర్లో ఉన్న అథెంటికేషన్, ఏపీఐ ప్రొవైడర్లో ఉన్న యాక్సెస్ యూజ్ చేసుకొని మనకి సిపిఐకి ఫ్లో అనేది ట్రిగర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ నుంచి ఏపీఐ మేనేజ్మెంట్కి వస్తుంది, ఏపీఐ మేనేజ్మెంట్ నుంచి సిపిఐకి వస్తుంది. దట్ ఈస్ ద ఫ్లో. కానీ ఇన్ డెప్త్గా చూస్తే వన్స్ ఏపీఐ మేనేజ్మెంట్కి రావాలంటే మనం షేర్ చేసిన ప్రాక్సీ యూఆర్ఎల్ వీళ్ళు హిట్ చేస్తారు. ఆ ప్రాక్సీ యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి అంటే వీ విల్ బి క్రియేటింగ్ ఇన్ ఏపీఐ ప్రాక్సీ. ఆ ప్రాక్సీ యూఆర్ఎల్ హిట్ చేశాక మన సిపిఐకి రావాలి కదా, మన ఐఫ్లోకి రావాలి కదా, ఐఫ్లోకి రావాలంటే అథెంటికేషన్ కావాలి కదా, దట్ అథెంటికేషన్ విల్ బి ప్రొవైడెడ్ బై ఏపీఐ ప్రొవైడర్. సో ఏపీఐ ప్రాక్సీ యూఆర్ఎల్ నుంచి ఏపీఐ ప్రొవైడర్కి వచ్చి ఏపీఐ ప్రొవైడర్ నుంచి సిపిఐకి వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ proxy and provider. Provider is nothing but it will connect to the backend system, whereas API proxy is nothing but a proxy URL which will share to the source system. సోర్స్ సిస్టమ్ నుంచి ఏపీఐ ప్రాక్సీకి వస్తుంది, ప్రాక్సీ నుంచి ప్రొవైడర్కి వెళ్ళి ప్రొవైడర్ నుంచి రిసీవర్కి వెళ్తుంది అనమాట. లెటస్ క్రియేట్ ఏ ప్రొవైడర్ ఫస్ట్. ఇక్కడ మనకి ఏం లేవు, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఆప్షన్. సో ఇక్కడ లెట్స్ సే సిపిఐ ఎన్విరాన్మెంట్, సిపిఐ డెవ్ ఎన్విరాన్మెంట్. ఒక్క ప్రొవైడర్ క్రియేట్ చేస్తే చాలు, ప్రతి ఇంటర్ఫేస్కి ప్రతి ప్రొవైడర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేసేటప్పుడు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఒకసారి జనరేట్ చేస్తే చాలు, ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు. సేమ్ వే దిస్ ఈజ్ ఆల్సో క్లయింట్ ఐడి, కైండ్ ఆఫ్ ఏ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. సో ఒక్కసారి జనరేట్ చేస్తే ఏ ప్రాక్సీ యూఆర్ఎల్ అయినా ఈ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని సిపిఐకి డేటా వెళ్తుంది అనమాట. సో సిపిఐ సిస్టమ్ అని ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో నేను ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నా, నేను ఒక అడ్రస్ క్రియేట్ చేస్తున్నా, మీకు కావాల్సిన నేమ్ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కనెక్షన్లోకి వెళ్తే వీ హ్యావ్ మల్టిపుల్ టైమ్స్ హియర్. ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలా, ఆన్ ప్రిమైజ్కి కనెక్ట్ అవ్వాలా, ఓపెన్ కనెక్టర్స్ కనెక్ట్ అవ్వాలా, క్లౌడ్ ఇంటిగ్రేషన్ కనెక్ట్ అవ్వాలి. బేసిక్గా మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ కనెక్ట్ అవుతున్నాం. వీ నీడ్ టు కనెక్ట్ టు అవర్ ఐఫ్లోస్. మనది క్లౌడ్ ఇంటిగ్రేషన్ కాబట్టి వీ నీడ్ టు సెలెక్ట్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఇట్ విల్ ఆస్క్ ద హోస్ట్ నేమ్. ఓకే
it will ask the cloud integration manage host name. So what is our host name? If you go here and if you see here, this is our host name. Sorry, this is our host name. Okay, and the port 443 by default it will be like that. ఇక్కడ బేసిక్ అథెంటికేషన్ నుంచి OAuth అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ ద క్లయింట్ ఐడి, select the client secret, సో బై డిఫాల్ట్ గా టోకెన్ URL ఆటోమేటిక్ గా అదే ఫామ్ అయిపోతుంది, OAuth_token అని. దట్ ఈస్ వేర్ దిస్ వన్ ఆటోమేటిక్ గా అదే ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి యూ కెన్ ఇట్ ఇస్ సేవ్ దిస్ వన్ కనెక్షన్. సో చూస్తే కనెక్షన్ టు ద టెస్ట్ వాస్ సక్సెస్ఫుల్ విత్ ద రెస్పాన్స్ 200. అంటే బేసిక్ గా ఈ ఏపీఐ ప్రొవైడర్ లో మనం ఏ ఐప్లో డీటెయిల్స్ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చిందల్లా మన సిపిఐ సిస్టమ్ తాలూకు డీటెయిల్స్. సో ఇట్ విల్ కనెక్ట్ టు అవర్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ అవర్ సిపిఐ సిస్టమ్ హోస్ట్ డీటెయిల్స్. we nowhere mention what is the package, what is the iflow, what is the this thing అని మనం ఏం మేనేజ్ చేయలేదు. సో హియర్ వీ హ్యావ్ గివెన్ దిస్ ప్రొవైడర్ విల్ కనెక్ట్ టు ద సిపిఐ సిస్టమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది, ఈ సిపిఐకి రావాలంటే ఏపీఐ మేనేజ్మెంట్ ఎంత ఇంటర్నల్ అయినా దీనికి అథెంటికేషన్ ఉంటుంది. వీ షుడ్ యూజ్ అథెంటికేషన్. ఆ అథెంటికేషన్ ఆ కనెక్టివిటీ పాత్ అంట ఏపీఐ ప్రొవైడర్ యూజ్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకుంటుంది. వేరాజ్ ఆ డేటా ఏదైతే తీసుకోవాలో సోర్స్ నుంచి అది ప్రాక్సీ URL ఏపీఐ ప్రాక్సీ నుంచి హ్యాండిల్ చేసుకుంటుంది. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఏపీఐ ప్రొవైడర్. ఇక్కడ we have created an API provider. This API provider is nothing but it will connect to the backend system. So it will create an authentication to the backend system. సో ఇప్పుడు మనం API provider create చేసాం. సో API provider create చేయాలంటే just go here and go to the connection లో మీరు type cloud integration ఇవ్వండి. Since we are working on CPI, we need to connect to the CPI environment. We need to give the cloud integration. Next host, complete host కాదు, ఓకే, కంప్లీట్ హోస్ట్ కాదు. మీరు ఇక్కడ URL లో తీసుకుంటే ఈ 3 నుంచి స్టార్ట్ అయ్యేది హోస్ట్ అనమాట. దిస్ ఇస్ కంప్లీట్ URL. కానీ ఎప్పుడైనా మనం హోస్ట్ షేర్ చేయండి మీద అంటే వీ నీడ్ టు షేర్ దిస్ వన్. దిస్ ఈస్ ద హోస్ట్ 1.com దాకా 1demand.com దాకా మన హోస్ట్ అనమాట. ఓకే, సో హోస్ట్ ఇస్తారు. పోర్ట్ బై డిఫాల్ట్ గా ఏ URLs కైనా బై డిఫాల్ట్ గా ఉండే పోర్ట్ 443 అనమాట, TLS పోర్ట్ 443. నెక్స్ట్ అథెంటికేషన్, OAuth క్లయింట్ అథెంటికేషన్. ఆల్రెడీ మీకు తెలుసు OAuth క్లయింట్ అథెంటికేషన్ అంటే క్లయింట్ ఐడి సీక్రెట్ తీసుకుంటుందని. సో జస్ట్ పేస్ట్ ద క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, ఆటోమేటిక్ URL అదే ఫామ్ అవుతుంది. నో నీడ్ టు పోస్ట్ ఎనీథింగ్. నెక్స్ట్ టెస్ట్ ద కనెక్షన్ ఫ్రమ్ హియర్. Okay, if you see the response code is 200, that means from API management to access to our CPI tenant, it is successful. So we are connecting to our CPI host anamata. So we have created API provider. Now we need to expose our endpoint. We need to expose this interface in the API management. So normal మనం ఏం చేస్తాం, ఈ ఎండ్ పాయింట్ తీసుకెళ్లి సెండర్ వాళ్ళకి ఇస్తాం. కానీ అలా ఇవ్వకుండా ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ ని మనం API మేనేజ్మెంట్ లో ఎక్స్పోజ్ చేసి ఆ ఎండ్ పాయింట్ ని మనం సెండర్ టీమ్ కి ఇస్తాం అనమాట. సో go here. Now we need to create a proxy URL. We need to proxify our API. This is our API and we need to proxify this one. So if you want to proxify that one, you need to go to the API proxies. So ikkada we need to create an option. Ikkada మీకు create option ఉంటుంది. Click on this one. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలి? డైరెక్ట్గా మీ దగ్గర URL ఉందా, సో లేదంటే డైరెక్ట్గా API ప్రాక్సీ ఉందా, లేదంటే API ప్రొవైడర్ ఉందా? సో వీ విల్ బి సెలెక్టింగ్ ద API ప్రొవైడర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సెక్యూరిటీని ఒక అథెంటికేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. దట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ టు ద CPI విత్ ద అథెంటికేషన్, వీ నీడ్ టు సెలెక్ట్ యువర్ API ప్రొవైడర్. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేస్తే దిస్ ఈస్ CPI ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీరు డిస్కవర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకున్న ప్రతి ఐఫ్లో మీకు HTTPS తో స్టార్ట్ అయిన ప్రతి ఐఫ్లో ఇక్కడ వచ్చేస్తుంది. బికాస్ హౌ ఇట్ ఎక్స్ట్రాక్టెడ్, బికాస్ ఇట్ ఈస్ యూజింగ్ యువర్ API ప్రొవైడర్.
మీరు ఇక్కడ ఇచ్చిన ఏపీఐ ప్రొవైడర్ యూస్ చేసుకొని సిస్టంలోకి లాగిన్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ మెయింటైన్ చేసాం క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, హోస్ట్ నేమ్. సో ఈ ఏపీఐ ప్రొవైడర్ యూస్ చేసుకొని ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద ఐఫ్లోస్ స్టార్టింగ్ విత్ ద హెచ్టిపిఎస్ నుంచి. సో హెచ్టిపిఎస్ నథింగ్ బట్ రెస్ట్ ప్రోటోకాల్ అనమాట. సో రెస్ట్ ఏపీఐ కింద వస్తుంది. సో ఆ అడాప్టర్స్ యూస్ మీన్ మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ డిస్కవర్ లో క్లిక్ చేస్తారో ఏపీఐ ప్రొవైడర్ సెలెక్ట్ చేసి మీరు క్రియేట్ చేసిన ఏపీఐ ప్రొవైడర్ ఇక్కడ ఇచ్చి డిస్కవర్ అని సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ దగ్గర ఉన్న ప్రతి ఐఫ్లో తో స్టార్ట్ అయ్యే ప్రతి ఐఫ్లో ఇక్కడ లిస్ట్ వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ అవర్ ఐఫ్లో? ఐఎఫ్ అండర్ స్కోర్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. ఐఎఫ్ అండర్ స్కోర్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. సెలెక్ట్ దిస్ వన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ we need to give client ID and client secret. We need to give client ID and client secret. ఇక్కడ ఏ డీటెయిల్స్ ఇస్తాం? ఫస్ట్ డీటెయిల్స్ ఇచ్చింది మనం ఏపీఐ టైప్. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఫ్లోని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి we need to give our integration flow client ID and client secret. Copy the client ID and copy the client secret. Next, token URL. Done. So ఇక్కడ చూస్తే now we have created an API provider, then we have selected the iFlow and we have given authentication. ఇక్కడ చూస్తే this is our host URL. నార్మల్ గా alias URL అంటారు, proxy URL. సో ఇక్కడ చూస్తే you have this one api-us1demand.com. సో మనం షేర్ చేస్తాం, ఇది షేర్ చేస్తాం. సో ఏ పాత్ కావాలి? సో బై డిఫాల్ట్ గా /encoder అండ్ డీకోడర్ వచ్చింది. సో బై డిఫాల్ట్ గా ఈ పాత్ ఆటోమేటిక్ ఏపీఐ మేనేజ్మెంట్ లో కూడా ఫామ్ అయింది. లేదు, ఐ డోంట్ వాంట్ టు షేర్ దిస్ వన్ టు ద సోర్స్ సిస్టమ్, దీన్ని కూడా నేను ఎడిట్ చేయాలి. సో లెట్స్ సే యూఆర్ఎల్, నేను నార్మల్ గా ఫర్ రిఫరెన్స్ నేను వేస్తున్నా, మనం ఇలా ఇవ్వకూడదు. యూఆర్ఎల్ ఫ్రమ్ ఏపీఐఎం అని ఒక ఎండ్ పాయింట్ చేంజ్ చేశా. అంటే బేసిక్ గా మనం ఈ ఎండ్ పాయింట్ షేర్ చేసే బదులు మనం కంప్లీట్ యూఆర్ఎల్ ని ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ తో రీప్లేస్ చేస్తున్నాం. అలాగే ఈ ఎండ్ పాయింట్ ని ఏపీఐ మేనేజ్మెంట్ యూస్ చేసుకుని ఐఎమ్ చేంజింగ్ దట్ ఎండ్ పాయింట్ టు సంథింగ్ ఎల్స్, యూఆర్ఎల్ ఫ్రమ్ ఏపీఐఎం అని. సో మీకు వర్షన్ కావాలంటే వర్షన్ ని స్పెసిఫై చేసుకోవచ్చు. సో యూఆర్ఎల్ ఏపీఐ, మీకు కావాలంటే షార్ట్ నెక్స్ట్ ఏమైనా కావాలంటే రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ అవర్ యాక్చువల్ యూఆర్ఎల్. మన ఏపీఐ ప్రొవైడర్ యూస్ చేసుకొని మనం ఒక ఇంటర్ఫేస్ ని సెలెక్ట్ చేసుకున్నాం, దాని యొక్క యూఆర్ఎల్. సో ఇంతవరకు ఎందుకు వచ్చింది? బికాస్ ఆల్రెడీ మన ఏపీఐ ప్రొవైడర్ ఆ హోస్ట్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే యూఆర్ఎల్ కంప్లీట్ యూఆర్ఎల్ రాలేదు, ఎందుకంటే ఫస్ట్ మనం ఏపీఐ ప్రొవైడర్ క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఏపీఐ ప్రొవైడర్ క్రియేట్ చేసాం. అది ఏం చేస్తుంది? మన సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ప్రాక్సీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఒక యూఆర్ఎల్ ని తీసుకొని మన ఏపీఐ మేనేజ్మెంట్ లో ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాం. సో యూఆర్ఎల్ ఎక్కడ ఉంటుంది? ఒక ఐఫ్లోలో ఉంటుంది. ఐఫ్లోని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మనం లిస్ట్ తెచ్చుకోవాలి. లిస్ట్ తెచ్చుకోవాలంటే మన టెనెంట్ కి కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వాలంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఏపీఐ ప్రొవైడర్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద ఐఫ్లోస్. సో కనెక్ట్ అయ్యింది. సో కనెక్షన్ డీటెయిల్స్ అంతా, హోస్ట్ డీటెయిల్స్ అన్ని ఈ ఏపీఐ ప్రొవైడర్లో ఉన్నాయి. మనం ఏ ఐఫ్లో అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాని యొక్క ఎండ్ పాయింట్ వస్తుంది అనమాట ఇక్కడ. సో దిస్ ఈస్ అవర్ యాక్చువల్ ఎండ్ పాయింట్. కానీ వన్స్ ఈ సెటప్ అంతా అయిపోయాక మనం షేర్ చేసే ఎండ్ పాయింట్ దిస్ వన్ అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్. వీఆర్ నాట్ షేరింగ్ యాక్చువల్ యూఆర్ఎల్, వీఆర్ నాట్ షేరింగ్ ద యాక్చువల్ ఎండ్ పాయింట్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇది వింటే రాదు, యూనిట్ టు ప్రాక్టీస్ తర్వాత. ఓకే, సో ఇక్కడ చూస్తే మనం క్రియేట్ చేసాం, ఏపీఐ ఒకటి క్రియేట్ చేసాం. సో దిస్ ఈస్ ద అవర్ ఇంటర్ఫేస్ నేమ్ అండ్ దిస్ ఈస్ అవర్ ఏపీఐ యూఆర్ఎల్. సో అది ఏపీఐ స్టేట్ యాక్టివా లేదంటే నార్మల్గా బై డిఫాల్ట్గా యాక్టివ్ అని ఉంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సేవ్ దిస్ వన్ అండ్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది, దట్ మీన్స్ యాక్టివేట్.
deploy it. Our API has been deployed successfully. This is our APIM URL. Copy this link. So ఇప్పుడు చూస్తే యాక్చువల్గా మనం షేర్ చేయాల్సిన యూఆర్ఎల్ ఇది, కానీ మనం ఇప్పుడు షేర్ చేసేది ద బిలో వన్. సో ట్రయల్ ఇంటిగ్రేషన్స్ విత్ డాష్ ఏపీఐఎం ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్. దాంతోపాటు ఇక్కడ ఎండ్ పాయింట్ కూడా డిఫరెంట్ ఉంది, ఈఎన్సిడిఈసి అని ఉంది. ఇక్కడేమో యూఆర్ఎల్ ఫ్రమ్ ఏపీఐ అని ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా మన ఇంటర్ఫేస్ అనేది యాక్సెస్ అయిపోతుంది. ఇఫ్ యూ గో హియర్, ఇఫ్ యూ సీ దేర్ ఈస్ నో 934కి లాస్ట్ మెసేజ్ ఉంది. ఇఫ్ యూ కాపీ ద యూఆర్ఎల్, ప్రాక్సీ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా దేర్ విల్ బి అ న్యూ మెసేజ్, ఒక న్యూ మెసేజ్ ట్రిగర్ అయిపోతుంది 1037కి. అంటే బేసిక్గా ఈ యూఆర్ఎల్ హిట్ చేసుకొని, ఈ యూఆర్ఎల్ మనం యూజ్ చేసుకొని నౌ వీ కెన్ ఏబుల్ టు ట్రిగర్ ద డేటా టు ద సిపిఐ. సో ఇక్కడ ఏమవుతుంది, సో లెట్ మీ గో హియర్, లెట్ మీ చేంజ్ దిస్ వన్ టు ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్, ట్రిగర్ ద డేటా. ఓకే, సో లెట్ మీ గో హియర్. సో చూస్తే 1037 విచ్ ఈస్ నథింగ్ బట్ వీ గోట్ ఎ మెసేజ్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ అవర్ యాక్చువల్ యూఆర్ఎల్, వీ విల్ బి షేరింగ్ అవర్ ప్రాక్సీ యూఆర్ఎల్ టు ద సెండర్ సిస్టమ్. సో ఈ యూఆర్ఎల్ హిట్ చేసుకొని దే విల్ ట్రిగర్ ద డేటా. సో ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే, ఎర్లియర్ మనకి పోస్ట్ మ్యాన్లో వీ విల్ బి యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను నో ఆత్ పెట్టేస్తాను, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ సెండింగ్ దిస్ యూఆర్ఎల్. సో ఆటోమేటిక్గా నేను యూఆర్ఎల్ ఇచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా కూడా ఇది హిట్ అయిపోతుంది. సో నార్మల్గా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే కదా హిట్ అయ్యేది, ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండానే హిట్ అవుతుంది. ఎలా హిట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి ఏపీఐ ప్రాక్సీ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని ఇది ఏం చేస్తుంది అంటే, దీని వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ ఏపీఐ ప్రొవైడర్ యూజ్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఏపీఐ ప్రొవైడర్లో మనం అథెంటికేషన్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ అవర్ సిపిఐ అనమాట. సో ఇలా మనం ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని వీ కెన్ ప్రాక్సిఫై అవర్ ఏపీఐస్, వీ కెన్ కంట్రోల్ అవర్ ఏపీఐస్ అనమాట. ఓకే, సో లెట్ us go here and see. సో ఇక్కడ చూస్తే మనం దిస్ ఈస్ ద ఏపీఐ ప్రాక్సీ యూఆర్ఎల్. దిస్ యూఆర్ఎల్ విల్ షేర్ టు ద సోర్స్ టీమ్ అనమాట. దిస్ ఈస్ ద బేస్ పాత్, ఏపీఐ బేస్ పాత్. నార్మల్గా దట్ ఈస్ ద బేస్ పాత్, బట్ యాక్చువల్ ఎండ్ పాయింట్ డీటెయిల్స్ మీరు చూడాలంటే ఈ ఎండ్ పాయింట్లో విచ్ ఇస్ దిస్ వన్, టార్గెట్ ఎండ్ పాయింట్లో చూస్తారు. దిస్ ఈస్ ద యాక్చువల్ ఎండ్ పాయింట్ అండ్ దిస్ ఈస్ అవర్ ఐఫ్లో అనమాట. దిస్ ఈస్ అవర్ ఐఫ్లో. ఓకే, ఇలా యూస్ చేసుకుంటాం అనమాట. ఇలా యూస్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ అవర్ డైరెక్ట్ యూఆర్ఎల్ టు ద సోర్స్ సిస్టమ్, విల్ బి షేరింగ్ అవర్ ప్రాక్సీ యూఆర్ఎల్. దీనివల్ల ఏమవుతుందంటే మన యాక్చువల్ యూఆర్ఎల్స్ షేర్ అవ్వవు, దీనివల్ల సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి లేదనమాట. సో ఇప్పుడు చూస్తే మీరు ఒకటి గమనిస్తే, ఎనీ వన్ కెన్ యాక్సెస్. బై మిస్టేక్ ఇది ఎవరికైనా వెళ్ళింది అంటే దే కెన్ ఏబుల్ టు సెండ్ ఎనీ డేటా టు సిపిఐ. ఎందుకంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం లేదు ఇక్కడ, దేర్ ఈస్ నో అథెంటికేషన్, ఎందుకంటే ఆల్రెడీ అథెంటికేషన్ బిల్డ్ అయిపోయింది, నో నీడ్ ఆఫ్ ఎనీ అథెంటికేషన్. సో ఇలాంటి కేసెస్లో వాళ్ళు ఒక కీని క్రియేట్ చేస్తారు అనమాట. ఏపీఐ మేనేజ్మెంట్లో ఒక కీని క్రియేట్ చేస్తారు. ఆ కీని మనం ఏపీఐ కీ అంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏపీఐ కీ. ఈ ఏపీఐ కీ ఎలా మనం జనరేట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిగర్లో మనం చూసాం. ఇప్పుడు కాన్ఫిగర్లో ఏం చేస్తాం, సో వీ విల్ బి కాన్ఫిగరింగ్ ఏపీఐ ప్రొవైడర్ అండ్ ఏపీఐ ప్రాక్సీ. ఏపీఐ ప్రొవైడర్ ఎందుకు, ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్కి కనెక్ట్ అవడానికి. ఇప్పుడు వేరే ఐఫ్లో ఉంది, వేరే ఐఫ్లోకి మళ్ళీ ఏపీఐ ప్రొవైడర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో వేరే ఐఫ్లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొవైడర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలు. లెట్స్ గో హియర్, సో క్రియేట్ ఇట్. సో ఆల్రెడీ ఉన్న ఏపీఐ ప్రొవైడర్నే మీరు యూజ్ చేసుకుంటే వేరే ఐఫ్లోస్ కూడా ఇక్కడ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. మీకు కావాల్సిన ఐఫ్లోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి వెళ్ళి ఏపీఐ ప్రొవైడర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఐఫ్లోకి మీరు ఎండ్ పాయింట్ ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారో దానికి ఏపీఐ ప్రాక్సీని క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాక్సీస్, బట్ యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్. ఒక ప్రొవైడర్ ఉంటే చాలు అనమాట. సో దట్ ఈస్ ద ఏపీఐ ప్రొవైడర్ అండ్ ప్రాక్సీస్. సో ఇప్పుడు ఏపీఐ ప్రొవైడర్స్ అండ్ ప్రాక్సీస్ మీరు చూస్తే, ఇఫ్ యూ ఓపెన్ దిస్ ప్రాక్సీస్, సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ అండ్ పాలసీస్.
which is called an policies. So if you click on this policy, ఓకే. సో ఈ పాలిసీ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ డిఫరెంట్, ఇంకా ఏపీఐ మేనేజ్మెంట్ ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. సో ఒక డెడికేటెడ్ ఏపీఐ మేనేజ్మెంట్ నేర్చుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఏపీఐ మేనేజ్మెంట్ వర్క్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. సో ఇట్స్ ఏ క్యాపబిలిటీ అనమాట. మీకు ఇంకా ఇది క్లియర్గా నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఓకే. సో ఇక్కడ ఏపీఐ మేనేజ్మెంట్లో పాలసీస్లోకి వెళ్తే, సో యూ విల్ హ్యావ్ ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ పాలసీస్. ఇక్కడ బేసిక్ అథెంటికేషన్, డీకోడ్, తర్వాత జనరేట్, సో వెరిఫై ఏపీఐకి, తర్వాత ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పాలసీస్, సో కోటా పాలసీస్, రీసెట్ కోటా, తర్వాత మిగతా ఇంకా చాలా పాలసీస్ ఉంటాయి. ఇవన్నీ మనం యూజ్ చేయమనుకోండి, బట్ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పాలసీస్ అనమాట. ఓకే. సో ఈ పాలసీస్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ టైం ఇక్కడ ఫ్లోస్ లోకి వెళ్తే ప్రాక్సీ ఎండ్ పాయింట్ అని ఉంటుంది. సో ప్రీ ఫ్లో అండ్ పోస్ట్ ఫ్లో. ప్రీ ఫ్లో అంటే మనకి డేటా పంపించేటప్పుడు మన సిపిఐలోకి రాకముందు మనం ఏమన్నా కంట్రోల్ చేయవచ్చా, మనం ఏమన్నా పాలసీస్ డిఫైన్ చేసుకోవచ్చా. పోస్ట్ ఫ్లో అంటే లోపలికి వచ్చాక మనం ఏమన్నా మెయింటైన్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఫ్లో. సో ఇక్కడ చూస్తే 0 పాలసీస్ ఉన్నాయి. ప్రీ ఫ్లో అంటే ఇక్కడ నుంచి మన సిస్టమ్కి, అంటే యూజర్ నుంచి మన సిస్టమ్ కి పంపాలి అంటే వాళ్ళకి ఏమైనా పాలసీస్ మనం క్రియేట్ చేయాలా. లెట్స్ సే వాళ్ళు పంపించేటప్పుడు బేసిక్ అథెంటికేషన్ తో పంపాలి. ఎడిట్, క్లిక్ ఆన్ ఎడిట్, క్లిక్ ఆన్ ప్లస్. ఓకే, లెట్స్ సే బేసిక్. సో స్ట్రీమెంట్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ మనకు పంపించేటప్పుడు దే షుడ్ యూజ్ బేసిక్ అథెంటికేషన్. క్లిక్ ఆన్ యాడ్. ఓకే. సో ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ని డిఫైన్ చేసుకుంటాం. సో ఇలా ఎలా పంపాలి, రిక్వెస్ట్ హెడర్ అండ్ పాస్వర్డ్ అంటే హెడర్ లో యూజర్ నేమ్ అండ్ హెడర్ లో పాస్వర్డ్ పంపాలన్నమాట. సో లెట్ us see if it will work. నార్మల్ గా మనం ఇది యూజ్ చేయము. సో గో టు ద పాలసీస్ అగైన్. Free flow, click on basic, copy this one. Okay, update, save and deploy. ఓకే. సో ఇప్పుడు ఇదే ఎండ్ పాయింట్ మళ్ళీ ట్రై చేస్తా యాక్సెస్ చేయడానికి. ఓకే, వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, బట్ లెట్ us ట్రిగర్ ఇట్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేద్దాం. ఓకే, వర్క్ నార్మల్ గా ఇట్ షుడ్ నాట్ వర్క్. ఓకే, లెట్ us see. Let me remove this one, go to the policies. You will not be using all these policies, but అసలు నార్మల్ బేసిక్ అథెంటికేషన్ మనం యూజ్ చేయము. ఏ అథెంటికేషన్ యూజ్ చేస్తామో ఒకసారి చెప్తాను. సో ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఏపీఐ కీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మేము డేటా పంపిస్తున్నాం, మీకు డేటా పంపాలంటే మా దగ్గర మీ ఏపీఐ కీ ఉంది అని వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. దే నీడ్ టు సెండ్ ద డేటా అలాంగ్ విత్ ద ఏపీఐ కీ. లెట్స్ సే ఏపీఐ కీ. సో స్ట్రీమ్ ఇస్ ఇన్కమింగ్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఏపీఐ కీ పెట్టాను. సో ఇక్కడ అప్డేట్ చేద్దాం, సేవ్ అండ్ డిప్లాయ్. Okay, now if I try to access this one, fail to resolve API key variable containing API key. సో బేసిక్ గా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయడానికి లేదు. ఇప్పటి వరకు ఏంటి, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఇంతకు ముందు వరకు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ఇఫ్ సమ్మన్ యాక్సెస్ దిస్ యూఆర్ఎల్ దే కెన్ సెండ్ ద డేటా టు ద సిపిఐ. కానీ ఇప్పుడు ఏం పెట్టాం, మనం ఒక పాలసీ పెట్టాం. వాళ్ళు డేటా పంపించేటప్పుడు వాళ్ళ డేటాతో పాటు దే షుడ్ సెండ్ వన్ ఏపీఐ కీ. ఆ ఏపీఐ కీతో ట్రిగర్ అవుతేనే, ఆ ఏపీఐ కీ అనేది డేటా పంపిస్తేనే వీ కెన్ వ్యాలిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీఐకి మనం షేర్ చేయాలి వాళ్ళకి. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్, యూనిట్ టు సెండ్ ద డేటా అండ్ అలాంగ్ విత్ దిస్ ఎండ్ పాయింట్ మీరు ఈ ఏపీఐ కీతో పంపిస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్ అనమాట. మనకి ఈ ఏపీఐ కీ వాళ్ళు పంపాలి అని ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అన్ ఐడెంటిఫికేషన్. ఆ ఏపీఐ కీని మనం జనరేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ యూనిట్ టు డూ ఈస్, వన్స్ మీరు కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత
మీ ఇంటర్ఫేస్ అంతా డిజైన్ అయిపోయాక ఏపీఐని ఎక్స్పోజ్ చేశాక సో యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఎంగేజ్. మీకు ఇక్కడ ఎంగేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ ఎంగేజ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాకేజ్ ఎలానో ఒక ఎస్టీ రిలేటెడ్ అన్ని ఒక ప్యాకేజ్ లో ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా మనం రిలేటెడ్ ఐఫ్లోస్ అన్ని ఒక ప్రొడక్ట్ లా క్రియేట్ చేస్తాం. లెట్స్ సే క్రియేట్ ఫైనాన్షియల్ ఏపీఐస్, ఫైనాన్షియల్ APIs, all APIs related to financial stream. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక ప్రొడక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం, అంటే కైండ్ ఆఫ్ ఏ లైబ్రరీని క్రియేట్ చేస్తున్నాం. ఈ లైబ్రరీలో ఈ బుక్ లో అంటే ఈ లైబ్రరీలో ఏముంటాయి అంటే రిలేటెడ్ టు బుక్స్. లైబ్రరీలో ఏముంటాయి, బుక్స్ ఉంటాయి. కానీ ఈ ఫైనాన్షియల్ ఏపీఐ అనే లైబ్రరీలో రిలేటెడ్ టు ఆల్ ఏపీఐస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఎలా తీసుకొస్తాం ఇక్కడికి, పక్కనే ఏపీఐస్ అని ఉంటుంది 0. యూనిట్ టు యాడ్ రిలేటెడ్ ఆల్ ద ఏపీఐస్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఏపీఐ క్రియేట్ చేసాం విచ్ ఇస్ ఎన్కోడర్ అండ్ డీకోడర్. ఇలా మీకు లిస్ట్ ఆఫ్ ద ఐఫ్లోస్ చూపిస్తుంది. దానికి మనం ఒక ప్రొడక్ట్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ క్రియేట్ చేసి దెన్ వీ విల్ బి యూజింగ్ సేవ్ యాజ్ అ డ్రాఫ్ట్. ఓకే, నెక్స్ట్ లేదు వేరే ప్రోడక్ట్ ఉంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ కాదు, ఒక కస్టమర్ రిలేటెడ్ ఉంది. సెలెక్ట్ ద క్రియేట్ వన్ మోర్. ఇక్కడ మీకు కావాల్సిన ఆ ప్రోడక్ట్ ని మీరు క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో వన్స్ ఇట్ ఈస్ డన్ యూ నీడ్ టు పబ్లిష్ ఇట్. ఓపెన్ దిస్ వన్ and edit it and publish it. Unable to publish the product. Give me a second. Let us see. ఓకే, ఫస్ట్ మనం ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, కాన్ఫిగర్ లో ఏపీఐ ప్రొవైడర్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ ప్రాక్సీ క్రియేట్ చేసాం. సో అక్కడితో ఎంత అయిపోయింది, బాగానే వర్క్ అవుతుంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ పాలసీ, ఏం పాలసీ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏపీఐ కీ అనే పాలసీని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఏపీఐ కీని మనం షేర్ చేస్తాం వాళ్ళకి. ఓకే, మీరు డేటాతో పంపించేటప్పుడు ఈ ఏపీఐ కీతో పంపండి అని. ఈ ఏపీఐ కీ మనం జనరేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే వీ నీడ్ టు గో టు ద డెవలపర్ హబ్. డెవలపర్ హబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో డెవలపర్ హబ్ లో ఈ ఏపీఐ చూపించాలంటే ఫస్ట్ మీరు ఎంగేజ్ లో ఆ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ హియర్ ఎక్స్ప్లోర్ అవర్ ఎకో సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక డెవలపర్ హబ్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఆ ఎంగేజ్ లో మీరు క్రియేట్ చేసిన ఏపీఐస్ ఆటోమేటిక్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ డెవలపర్ హబ్ అనమాట. ఎవరికైనా ఈ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎస్ఏపి ఏపీఎస్ ఉంది. ఎస్ఏపి ఏపీఎస్ తో మీకు ఒక ఏపీఐ ఈడిఎంఎక్స్ ఫైల్ కావాలంటే, ఆ ఏపీఎస్ ఒక డేటా కావాలంటే, ఆ ఏపీఎస్ పోస్ట్ కాల్ గెట్ కాల్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే మీరు ఏం చేస్తారు, aps.sap.com లోకి వెళ్తారు. సేమ్ వే దిస్ హబ్ ఈస్ రిలేటెడ్ టు అవర్ ఏపీఎస్. మన సెంట్రలైజ్డ్ కెటలాగ్ అనమాట. అంటే ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఉంటుంది అనమాట ఏపీఎస్ రిలేటెడ్. ఇక్కడ నుంచి అసలు దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవచ్చు, దాని డేటా ఏంటి, కంప్లీట్ గా ఇట్స్ అండ్ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి కావాలంటే అది, ఈ డెవలపర్ హబ్ అనేది. సో ట్రై టు రన్ ఇట్ అగైన్. సో ఇక్కడ చూస్తే దేర్ ఆర్ నో పబ్లిష్డ్ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్ ఇంకా పబ్లిష్ అవ్వలేదు. నార్మల్ గా వీ షుడ్ పబ్లిష్ దిస్ వన్. ఇక్కడ పబ్లిష్ చేశాకే వీ కెన్ సీ దేర్. సో పబ్లిష్. ఓకే, సో ఇందాక పబ్లిష్ అవ్వలేదు, నేను ఇప్పుడు పబ్లిష్ కొట్టంగానే ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయింది. సో ఇఫ్ ఐ గో హియర్, ఇఫ్ ఐ రైట్ క్లిక్ నౌ, if I write refresh now, ఆటోమేటిక్గా ఆల్ ఏపీఐస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ స్ట్రీమ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏమేమి ఏపీఐస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో, సో ఇక్కడ రైట్ నౌ ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఏపీఐ. ఇఫ్ వాట్ ఎవర్ ద ఏపీఐస్ యూ సెలెక్ట్ అండర్ దిస్ ప్రొడక్ట్, ఆల్ ఏపీఐస్ వీ కెన్ సీ ఫ్రమ్ హియర్ అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఏపీఎస్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఏపీఎస్ లోకి వెళ్తే క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఏపీఐ రిఫరెన్స్. సో మనం
ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఏపీఎస్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్తే ఇఫ్ ఐ గో బ్యాక్, సో ఇఫ్ ఐ గో బ్యాక్ ఓవర్ వ్యూ, సో ఇక్కడికి వెళ్తే మనం ఒక ఏపీఐ కీని జనరేట్ చేయాలి. దీనికి ఎందుకు జనరేట్ చేయాలి? సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు సెండ్ ద డేటా టు ద సిపిఐ, అలా అయినా పంపించేస్తారు. జస్ట్ యూఆర్ఎల్ హిట్ చేస్తే చాలు డేటా వచ్చేస్తుంది. లేదు, యూ నీడ్ టు క్రియేట్ వన్ పాలసీ, దట్ పాలసీ ఇస్ కాల్ ద ఏపీఐ కీ. సో ఇక్కడ మనకి ఒక సబ్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఎ న్యూ సబ్స్క్రిప్షన్ ఫర్ ద అప్లికేషన్, క్లిక్ ఆన్ దిస్ వన్, ఏపీఐ కీ. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి కీ వచ్చిందనమాట. ఈ కీతో మనం వీ కెన్ సెండ్ ద డేటా టు ద సిపిఐ విచ్ ఇస్ దిస్ వన్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ద పాలసీస్ నౌ, ఈ పాలసీస్ అన్ని ఎడిషనల్ అనమాట, ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేదు. కానీ పాలసీస్ ఏంటంటే టు యాడ్ మోర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. సో మనం కాన్ఫిగర్ చేసే ఏపీఎస్ నార్మల్గా పాలసీస్ లేకుండా వదిలేస్తే మీరు యూఆర్ఎల్ తీసుకెళ్ళి మీరు బ్రౌజర్లో ఇచ్చినా కూడా మెసేజ్ ట్రిగర్ అవుతుంది, యూఆర్ఎల్ రీఫ్రెష్ చేసినా మెసేజ్ ట్రిగర్ అవుతుంది, పోస్ట్ మ్యాన్లో నన్ను పెట్టినా మెసేజ్ ట్రిగర్ అవుతుంది. అలా ట్రిగర్ అవ్వకుండా ఒక పాలసీస్ బేస్ చేసుకుని, ఓకే వీళ్ళు ఏపీఐకి పంపిస్తేనే మెసేజ్ ట్రిగర్ అవ్వాలి సిపిఐకి, వీళ్ళు యూజర్ నేమ్ పంపిస్తేనే ట్రిగర్ అవ్వాలి, వీళ్ళకి ఈ ఐపీ నుంచి వస్తుండే ట్రిగర్ అవ్వాలి అనుకున్నప్పుడు దెన్ వీల్ గో విత్ ద ఏపీఐ పాలసీస్. సో నేను పాలసీస్ ఇంకా చెప్తాను. సో దీస్ ఆర్ ఓన్లీ హై లెవెల్, రేపు మళ్ళీ నేను కవర్ చేస్తాను వాట్ ఆర్ ద పాలసీస్ అండ్ ఆల్, బట్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇఫ్ ఐ గో టు ద కాన్ఫిగర్, గో టు ద ప్రాక్సీస్, సో ఇక్కడ మీకు పాలసీస్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద పాలసీస్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్, గో టు ద ప్రాక్సీ ఎండ్ పాయింట్. సో ఇక్కడ మీకు ఏపీఐ కీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో వీళ్ళు ఎలా ఏపీఐ కీ రిఫరెంట్ ఏంటి, వేరియబుల్ కంటైనింగ్ ఏపీఐ కీ. సో ఇలా కాకుండా వీ విల్ చేంజ్ సంథింగ్ ఎల్స్. సో మనం రిక్వెస్ట్ హెడర్ డాట్ ఏపీఐ కీ, ఓకే we will use this one. ఓకే, సో రిక్వెస్ట్ హెడర్ డాట్ ఏపీఐ కీ అని పెడదాం, ఏపీఐ కీ. సో దీని అర్థం ఏంటంటే బేసిక్గా రిక్వెస్ట్ హెడర్ డాట్ ఏపీఐ కీ అంటే హెడర్లో ఏపీఐ కీ అనే పారామీటర్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. రిక్వెస్ట్ ఎందుకు చేంజ్ చేశానంటే మీకు ఈజీగా ఉండవటం కోసం. రిక్వెస్ట్ అంటే వచ్చే రిక్వెస్ట్లో డాట్, హెడర్ అంటే హెడర్స్లో డాట్, ఏపీఐ కీ అంటే ఏపీఐ కీ అనే ఒక పారామీటర్కి దీని రిలేటెడ్ ఈ ఐఫ్లోకి రిలేటెడ్ ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏపీఐ కదా మనం ఎక్స్పోజ్ చేసాం డెవలపర్ హబ్లో, దీనికి ఆ ఏపీఐకి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. లెటస్ గో హియర్, లెటస్ సేవ్ అప్డేట్ అండ్ డిప్లాయ్ దిస్ వన్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు హియర్, ఇప్పుడు నేను సెండ్ చేస్తే ఫెయిల్ అవుతుంది, ఏపీఐకి లేదని చెప్తుంది. సో మనం డిప్లాయ్ చేసి సేవ్ దిస్ వన్, లెట్ మీ డిప్లాయ్ ఇట్. మీరు ఏపీఐ ప్రొవైడర్, ఏపీఐ ప్రాక్సీస్ నేర్చుకోండి, పాలసీస్ నేను చెప్తాను మళ్ళీ, డోంట్ వరీ. ఇఫ్ ఐ ట్రై టు సెండ్ ఇట్, సో ఇక్కడ చూస్తే రిక్వెస్ట్ డాట్ హెడర్ డాట్ ఏపీఐకి లేదు అంటుంది. అంటే మనం ఒక పాలసీ క్రియేట్ చేసాం ఏపీఐకితో పంపాలి అని, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఏపీఐకితో పంపట్లేదు, అందుకే ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ విత్ ద ఏపీఐకి ఎక్కడ పంపాలి, ఎక్కడ హెడర్లో పంపాలన్నమాట. గో టు హియర్ అండ్ క్లిక్ ఆన్ కీ ఏపీఐ కీ and value is this one. Send it. సో ఇప్పుడు సక్సెస్ అయింది. అంటే ఇంతకుముందు వరకు ఓన్లీ యూఆర్ఎల్ హిట్ చేస్తేనే సక్సెస్ అయింది. నేను ఏం చేశాను, ఎవరు పడితే వాళ్ళు హిట్ చేయకూడదు, నాకంటూ కొంతమంది హిట్ చేయాలి, వాళ్ళ కోసం నేను ఒక ఏపీఐ కీ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చాను అనమాట. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు, సో ఇఫ్ ఐ గో హియర్
go to the policies. So I go here. సో ఇక్కడ నేను ఏం చేశాను, సో ఐ హావ్ క్రియేటెడ్ అన్ ఏపీఐకి సోర్స్ నుంచి మన దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు పంపించే ప్లేస్లో రిక్వెస్ట్ డాట్ హెడర్ డాట్ ఏపీఐకి రిక్వెస్ట్ అని ఎందుకు పెట్టుకున్నాను, వచ్చే రిక్వెస్ట్ డాట్ హెడర్, 1 సెకండ్, డాట్ హెడర్ అని ఎందుకు పెట్టుకున్నాను, సో హెడర్లో రావాలి అని, డాట్ ఏపీఐకి ఈ పారామీటర్తో రావాలి అని పెట్టుకున్నాను అనమాట. ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద పాలసీస్. ఇవన్నీ మనం యూజ్ చేయం, కానీ దీంట్లో మీకు కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సిన పాలసీస్ విచ్ ఇస్ వెరిఫై ఏపీఐకి, దీంతో పాటు మీకు ఇక్కడ కోటా అనే ఒక పాలసీ ఉంటుంది, విచ్ ఇస్ ఎ స్పైక్ అరెస్ట్ ఒక పాలసీ ఉంటుంది. ఈ 3 పాలసీస్ కంపల్సరీగా మీకైతే తెలియాలి, మిగతా ఏమీ అవసరం లేదు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ ప్రొవైడర్ అంటే ఏంటి, ఏపీఐ ప్రాక్సీ అంటే ఏంటి, ప్రాక్సీలో పాలసీస్ అంటే ఏంటి, సో సోర్స్ నుంచి పాలసీస్ యూజ్ చేసుకుని ఎలా ట్రిగర్ చేస్తాం అనేది మీకు తెలియాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐ మేనేజ్మెంట్ అంటే అగైన్ ఏపీఐ మేనేజ్మెంట్కి ఎప్పుడు వెళ్తాం, సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ ఏపీఐస్, సో మనం ఎప్పుడైతే మనం యాక్చువల్ యూఆర్ఎల్స్ మన సిపిఐ యూఆర్ఎల్స్ ఎక్స్పోజ్ చేయకూడదు, అలాంటి కేసెస్లో ఏపీఐ మేనేజ్మెంట్కి వెళ్తాం. ఎప్పుడైతే ఏపీఐ మేనేజ్మెంట్ యూజ్ చేస్తే దాని అర్థం ఏంటంటే సోర్స్ నుంచి డైరెక్ట్గా సిపిఐకి రాకుండా ద డేటా విల్ బి ట్రిగర్ టు ద ఏపీఐ మేనేజ్మెంట్, ఫ్రమ్ దేర్ ఇట్ విల్ ఫ్లో టు ద సిపిఐ. సో ఇక్కడ ఏపీఐ మేనేజ్మెంట్ ఈ యూఆర్ఎల్ హిట్ చేస్తే ఎవరైనా ట్రిగర్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఏం పాలసీస్ క్రియేట్ చేయలేదు, ఏం అథెంటికేషన్ క్రియేట్ చేయలేదు. వన్స్ ఈ యూఆర్ఎల్ హిట్ చేయగానే బ్యాక్ ఎండ్ ఏపీఐ ప్రొవైడర్ ఈ అథెంటికేషన్ ఆల్రెడీ మెయింటైన్ చేసాం కాబట్టి మళ్ళీ అథెంటికేషన్ అడగదు. కానీ ఇప్పుడు మనకు కంట్రోల్ ఉండాలి, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకంటూ ఒక ఏపీఐ కీ బేస్ చేసుకుని యాక్సెస్ చేయాలి, లేని వాళ్ళని మనం రిజెక్ట్ చేయాలి. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అంటే యూనిట్ టు గో టు ద పాలసీస్ అండ్ యూనిట్ టు క్రియేట్ ఏ పాలసీస్ ఇన్ ద ఫ్రీ ఫ్లో. సో ఇలా మనం పాలసీస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనిట్ టు క్రియేట్ ఏపీఐ ప్రొవైడర్ అండ్ ప్రాక్సీస్ ఇన్ ద కాన్ఫిగర్లో చేస్తాం. నెక్స్ట్ ఎనలైజ్. సో ఎనలైజ్ ఏంటంటే అసలు మన ఏపీఎస్ ఎలా వర్క్ అవుతున్నాయి, సో ఎలా మానిటర్ చేస్తున్నాం, ఎన్ని హిట్స్ వచ్చాయి, ఎన్ని హిట్స్ సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, కంప్లీట్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ ఓకే, సో ఇక్కడ చూస్తే టోటల్ ఏపీఐ కాల్స్ ఎన్ని వచ్చాయి, లాస్ట్ వీక్ నుంచి 9 వచ్చాయి, రెస్పాన్స్ టైం ఏంటి, లేటెన్సీ ఎంత, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ ట్రై టు సెండ్ ఇట్ నౌ అగైన్, పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి నేను ఒక ఈ ఎండ్ పాయింట్ ఏపీఐకి నేను రాంగ్ ఇస్తాను. సో ఇప్పుడు చూస్తే ఇన్వాలిడ్ ఏపీఐ కీ అని వచ్చింది, అంటే మీరు యూజ్ చేసే ఏపీఐ కీ తప్పు, సో వాళ్ళు జనరేట్ చేసింది వేరు, మనం యూజ్ చేసేది వేరు. యూనిట్ టు ఆస్క్ దెమ్, సో మీ ఏపీఐ కీ యూజ్ చేస్తుంటే ఫెయిల్ అవుతుంది, ఇన్వాలిడ్ ఏపీఐ కీ అని వస్తుంది, వాట్ కుడ్ బి ద ఇష్యూ అని వాళ్ళు మళ్ళీ జనరేట్ చేసి కొత్తది ఇస్తారు. సో ఇలా హిట్ చేసినా కూడా ఇఫ్ యు గో హియర్, ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్ ఇట్, సో ఇక్కడ ఎంతమంది హిట్ చేశారు, మనకి ఇది ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఇక్కడ చూస్తే ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎన్ని సక్సెస్ అయ్యాయి మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో లేదు స్పెసిఫిక్ ఐఫ్లో కావాలి, సో ఇక్కడ మీకు సెలెక్ట్ ఏపీఐస్ ఫ్రమ్ ద లిస్ట్ అంటే యూ విల్ గెట్ ద ఆ పర్టికులర్ ఐఫ్లో ఆ పర్టికులర్ ఏపీఐ రిలేటెడ్ మీకు వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి యూ కెన్ సెర్చ్ ఎనీథింగ్, యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్, యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ అనమాట. ఏపీఐ రిలేటెడ్ దాని హెల్త్ ఏంటి, సో దాని యూసేజ్ ఏంటి, సో ప్రతిదీ మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ కాన్ఫిగర్లో ఏపీఐ ప్రొవైడర్ అండ్ ప్రాక్సీస్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఎంగేజ్లో ప్రొడక్ట్ క్రియేట్ చేస్తారు. సో ఎంగేజ్లో ప్రొడక్ట్ ఎందుకు, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ లైబ్రరీ అనమాట. ఆల్ రిలేటెడ్ ఐఫ్లోస్, ఆల్ రిలేటెడ్ ఏపీఐస్ మనం ఒక బుక్ కింద క్రియేట్ చేయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఏ ప్రొడక్ట్. రేపు ఇంకో స్ట్రీమ్ ఏపీఐస్ ఉన్నాయి, దానికి ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేయాలి, సో యూ కెన్ క్రియేట్ వన్ మోర్ అనమాట. సో లెట్స్ సే సేల్స్ ఆర్డర్ ఏపీఐస్. సో ఇక్కడ మీరు ఆ పర్టికులర్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ నో ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యాడ్ ద సేమ్. ఇలా మీరు సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ ఏపీఐస్ ఐఫ్లోస్ అన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సేల్స్ ఆర్డర్ ఓకే, పబ్లిష్ అయ్యాకే మీకు అక్కడ కనిపిస్తుంది, పబ్లిష్ చేయకుండా సేవ్ యాజ్ డ్రాఫ్ట్లో ఉంటే మీకు కనపడదు అనమాట. నౌ ఐ హ్యావ్ పబ్లిష్డ్,
అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇక్కడ నేను ఒక ఏపీఐ కొన్ని ఏపీఐస్ యాడ్ చేసుకున్నా ఫైనాన్షియల్ యాప్ అనే ప్రొడక్ట్లో. ది ఆల్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఏపీఐస్ అనమాట. సేల్స్ ఆర్డర్కి అన్ని సేల్స్ ఆర్డర్ ఏపీఐస్. ఏదైతే మనం ఏపీఐస్ యూస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇఫ్ ఐ గో టు హియర్ డెవలపర్ హబ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా యూ విల్ సీ వన్ మోర్ థింగ్ సేల్స్ ఆర్డర్ ఏపీఐస్ అనమాట. ఇక్కడికి వెళ్ళి యూ కెన్ క్రియేట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ ఏపీఐకి. ఈ ఏపీఐకితో వాళ్ళు హిట్ చేస్తే కానీ మనం యాక్సెస్ చేయకూడదు అనమాట. అలా మనం పాలసీస్ క్రియేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ థింగ్ కాన్ఫిగర్ వేర్ యూ విల్ క్రియేట్ అన్ ఏపీఐ ప్రొవైడర్ అండ్ ఏపీఐ ప్రాక్సీస్. ఏపీఐ ప్రొవైడర్ ఇస్ నథింగ్ బట్ it will connect to the backend system, whereas API provider is nothing but API proxy is nothing but a kind of a proxy URL which interact between the source and receiver system when connect the receiver actual URL. That is the configure. So API proxies లో policies అని ఉంటుంది. Depending upon the policies, we need to select based on the requirement. Next, which is an engage where we will create a product. వన్స్ మనం ఇక్కడ క్రియేట్ చేశాక ఈ డీటెయిల్స్ అన్ని మనకి డెవలపర్ హబ్లో ఉంటుంది. డెవలపర్ హబ్కి వెళ్ళాలంటే మనం ఎలా యాక్సెస్ చేయాలి? యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ వన్. ఫ్రమ్ హియర్ యూ విల్ సీ అన్ ఆప్షన్ కాల్ డెవలపర్ హబ్. ఇక్కడ నుంచి మనం అసలు ఏపీఎస్ ఏమున్నాయి, మనం ఎక్స్పోజ్ చేసుకున్న ఏపీఎస్ కంప్లీట్గా మనం అక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ అనలైజ్. సో ఈ అనలైజ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ యువర్ ఏపీఐస్, ఇఫ్ యూ వాంట్ టు మానిటర్ యువర్ ఏపీఐస్, సో దాని ఫ్లో ఏంటి, దాని రెస్పాన్స్ టైం అంతా, ఎంతమంది హిట్ చేశారు, ఎన్ని కాల్స్ వచ్చాయి, సో మొత్తం పిక్టోరియల్ గా చూడాలి అనుకుంటే దెన్ యూ విల్ గో విత్ ది అనలైజ్. హియర్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. ది ఏపీఐస్ తాలూకు రిలేటెడ్ ఎన్ని డేటా వచ్చింది, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎంత టైం పట్టింది ఒక్కొక్క ఏపీఐకి, రెస్పాన్స్ టైం ఎంత. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఏ కస్టమ్ వ్యూ, మీరు కస్టమ్ వ్యూ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే దిస్ ఈస్ మై కస్టమ్ వ్యూ. ఓకే, సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్ హియర్ అనమాట. క్రియేట్ కొట్టి మీకు కావాల్సిన ఫిల్టర్స్, మీకు కావాల్సినంతా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏపీఐ మేనేజ్మెంట్. బేసిక్గా ఏపీఐ మేనేజ్మెంట్ యూస్ చేసుకొని మన ఏపీఐస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరు డేటా పంపాలి, ఎంత పంపాలి, రోజుకి ఎన్నిసార్లు హిట్ చేయాలి, సో ఇన్ కేస్ ఎక్కువ సార్లు హిట్ చేస్తే ఏం ఎర్రర్ పంపాలి, మొత్తం మనం ఏపీఐ మేనేజ్మెంట్ యూస్ చేసుకొని చేస్తాం. ఫర్ నౌ try to configure the APIs, try to check if you can create API provider, API proxies, try to check if you can create API key and test it. సో రేపు ఇంకొన్ని కేసెస్ చూద్దాం. క్లియరా? సార్ పబ్లిక్ చేసేటప్పుడు మరి ఒక ఐఫ్లోనే కనిపిస్తుంది, మనం ఫస్ట్ డిప్లాయ్ చేసినా కనిపిస్తుంది, మిగతా మనం చేసుకోలేమా లైబ్రరీలో? పబ్లిక్ చేసుకోలేము. ఎక్కడ పబ్లిక్ చేసేటప్పుడు మళ్ళీ ఎన్కోడర్ ఐఫ్లోనే కనిపించింది కదా, ఒకటే కనిపించింది. నేను ఒకటే క్రియేట్ చేసా కదా ఏపీఐ ప్రాక్సీలో. అది మనం ఫస్ట్ చేసిన అందులో లైబ్రరీకి వస్తాయా లేకపోతే అనేది నాకు ఇక్కడ అర్థం. మీకు అంటే ఏముంటే అదే వస్తుంది లిస్ట్, ఇక్కడ లిస్ట్ వస్తుంది. సో లెట్స్ సే నేను ఇంకోటి క్రియేట్ చేస్తా. సో ఓకే, అంటే అంటే సపరేట్ గా మనం లైబ్రరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా, ఫైనాన్షియల్ కి ఒకటి, సేల్స్ అవును కి ఒకటి అని అనుకుంటున్నాం కదా, బట్ ఇక్కడ మనం ఫస్ట్ చేసినవి అక్కడ హైలైట్ అవుతున్నాయి. అవును, ఇక్కడ చేస్తేనే అక్కడ హైలైట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏపీఐ ప్రొవైడర్ క్రియేట్ చేస్తాం, ఏపీఐ ప్రాక్సీస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ చేసిన ప్రాక్సీసే ఇక్కడ హైలైట్ అవుతాయి మీకు ఎంగేజ్ లో. ఓకే, సపరేట్ గా మళ్ళీ మనం అక్కడ నుంచి సపరేట్ గా తీసుకురావడం మనం అన్ని కుదరదు. తీసుకురాలేము. సో బేసిక్ గా ఓకే మనం క్రియేట్ చేసిన ఏపీఐస్ కి ప్రొడక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ మనం ఏపీఐ క్రియేట్ చేయకుండా ఇక్కడ ప్రొడక్ట్ క్రియేట్ చేయలేం. ఓకే, అండర్స్టాండ్. అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి చేసుకుంటేనే అందులో వస్తుంది యా, మనకి, సపరేట్ ఎవ్రీథింగ్ గా ఇస్ అ తీసేయాలి. ప్రాసెస్ అనమాట. ఫస్ట్ కాన్ఫిగర్, నెక్స్ట్ ఎంగేజ్, నెక్స్ట్ అనలైజ్. డైరెక్ట్ గా ఇప్పుడు మీరు మనం ఇందాక ఆల్టర్ చేశారు కదా, ఇందాక ఒక కీ హెడర్ డాట్ కీని అలా కూడా ఆల్టర్ చేసుకోవచ్చా మనము చేసుకోవచ్చు. హెడర్ లో? ఓకే చేసుకోవచ్చు. సో బేసిక్ గా నేను ఇక్కడికి వెళ్తే ఇఫ్ ఐ గో టు హియర్, దీనికి మనకు పాలసీస్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ గా పారామీటర్ వస్తుంది. సో క్వెరీ పారామీటర్ అని వస్తుంది. దాని అర్థం ఏంటంటే, పారామీటర్ అంటే దాని అర్థం బేసిక్ గా నాట్ దిస్ వన్, దిస్ వన్. ఓకే, దాని అర్థం ఏంటంటే పారామీటర్స్ లో పంపాలని. యూ విల్ హ్యావ్ పారామీటర్స్ హియర్, ఈ పారామీటర్స్ లో పంపాలని. సో ఇక్కడ సంథింగ్ ఏపీఐ కీ అని పెట్టుకొని ఆ ఏపీఐకి పారామీటర్స్ లో పంపాలని. బట్ ఐ డోంట్ వాంట్ టు సెండ్ ఇన్ ద పారామీటర్స్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే హెడర్స్ లో పంపాలి. కాబట్టి రిక్వెస్ట్ డాట్ హెడర్ డాట్ ఏపీఐ కీ అని పెట్టుకున్నా. ఓకే, ట్రై టు ప్రాక్టీస్ ఇన్ దిస్ వే. ఇదే ప్రాక్టీస్ చేయండి, అది వద్దు.
You will never use that one. ఇది Everyone who టెనాంట్ are, బేస్డ్ సెక్యూరిటీ కదా సార్, అంతేగా? టెనాంట్ బేస్డ్ సెక్యూరిటీ. yes. సార్ మనకు ఈవెంట్ మెష్ కూడా మనం మధ్యలో అంటే సిపిఐ నుంచి డైరెక్ట్ కనెక్ట్ అవ్వకుండా మనం మధ్యలో ఈవెంట్ మెష్ ఇన్వాల్వ్ చేస్తాం కదా. అది అసింక్రనస్ అన్నమాట, ఈవెంట్స్ రిలేటెడ్. అది ఈవెంట్స్ అంటే మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్ దానికి దీనికి? అది క్యూ నుంచి పిక్ చేసుకుంటున్నాం కదా మనం, వెళ్ళి క్యూలో మెసేజెస్ వస్తే క్యూలో ప్లేస్ చేస్తారు, క్యూ నుంచి మనం పిక్ చేసుకుంటున్నాం. ఇది మనం డైరెక్ట్ గా వాళ్ళు మన సిపిఐకి ఇచ్చేస్తారు. సిపిఐకి ఇచ్చేసేటప్పుడు మన యూఆర్ఎల్ డైరెక్ట్ గా షేర్ చేయకుండా దాంట్లో ఏపీఐ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ చేసి మన యూఆర్ఎల్ ని ఎక్స్పోజ్ చేసి ఏపీఐ మేనేజ్మెంట్ లో ఒక డమ్ యూఆర్ఎల్, ఒక ప్రాక్సీ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళు మన ప్రాక్సీ యూఆర్ఎల్ చేసుకుని ఏపీఐ మేనేజ్మెంట్ కి డేటా పంపిస్తారు. వాళ్ళు పంపించేటప్పుడు వాళ్ళు పంపించేది కరెక్ట్ డేటానా, లేదు వాళ్ళ అథెంటికేషన్ కరెక్టా, వాళ్ళ ఐపీ కరెక్టా, అవన్నీ మనం చెక్ చేసుకొని కంట్రోల్ పెట్టుకోవచ్చు ఎంత డేటా పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజుకి 3 సార్లే పంపాలి, 4సారి పంపకూడదు. ఐఫ్లో మనం డిజైన్ చేయగలమా? డిజైన్ చేయలేము. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. ఎందుకంటే ఒక మెసేజ్ కి ఇంకో మెసేజ్ కి దేర్ ఇస్ ఎన్ ఇండిపెండెంట్ కదా. ఒక మెసేజ్ కి ఇంకో మెసేజ్ సంబంధమే లేదు. ఒక మెసేజ్ లోనే మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఓకే, ఫస్ట్ రికార్డ్ వెళ్ళాలి, రిమైనింగ్ వెళ్ళకూడదని ఏదో కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ పొద్దున ఎప్పుడో పంపించిన మెసేజ్ కి సాయంత్రం పంపించే మెసేజ్ కి అసలు డిపెండెన్సీ ఉండదు. సో అలాంటి కేసెస్ లో ఓకే, వాళ్ళు 3 టైమ్సే పంపాలి, 4 టైమ్సే పంపాలి, నిమిషానికి ఇన్నిసార్లే పంపాలి అని కంట్రోల్ మనకు ఉండదు సిపిఐలో. అలాంటి కేసెస్ లో విల్ గో విత్ ద ఏపీఐ మేనేజ్మెంట్. అంటే ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది సార్ డిఫరెన్స్ బిట్వీన్ ఈవెంట్ మెష్ అండ్ ఏపీఐ అని? అడగరు. అలా ఆ సిల్లీ క్వశ్చన్ అడగదు, బికాస్ దే నో వాట్ ఈస్ ద ఈవెంట్ మెష్, ఏపీఐ మేనేజ్మెంట్ అని. ఈవెంట్ మెష్ ఈస్ ఫర్ అసింక్రనస్ ఇంటర్ఫేసెస్. ఈవెంట్ మెష్ ఈస్ ఫర్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. ఒక ఈవెంట్స్ ని ప్రాసెస్ చేయాలి అంటే దెన్ ఈవెంట్ మెష్. ఏపీఐ మేనేజ్మెంట్ ఏంటంటే కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఏపీఐస్ కావాలంటే ఏపీఐ మేనేజ్మెంట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. దే విల్ ఆస్క్ యూ పాలసీస్, ఏపీఐ కీ అంటే ఏంటి, స్పైక్ అరెస్ట్ అంటే ఏంటి, కోటా పాలసీస్ అంటే ఏంటి, ఇవి అడుగుతారు తప్ప దే వోంట్ ఆస్క్ అసలు ఎందుకు ఏపీఐ మేనేజ్మెంట్ కి వెళ్ళాల్సి వచ్చిందని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. యూ నీడ్ టు సే వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ అవర్ సిపిఐ యూఆర్ఎల్స్ టు ద థర్డ్ పార్టీ సిస్టమ్స్, ఇన్స్టెడ్ వీఆర్ గోయింగ్ త్రూ ద ఏపీఐ మేనేజ్మెంట్ అని చెప్తాం. సింపుల్ ఆన్సర్. ఓకే సార్. ఏ సినారియోలో మనం ఏపీఐ మేనేజ్మెంట్ వెళ్తుంది సార్? అదే మన యూఆర్ఎల్స్ మన ఇంటర్నల్ గా కాకుండా బయట ఆర్గనైజేషన్స్ కి, బయట సిస్టమ్స్ కి షేర్ చేస్తాం కదా, నాన్ ఎస్ఏపి సిస్టమ్, థర్డ్ పార్టీ సిస్టమ్స్ కి అవుట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వాళ్ళకి షేర్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ అవర్ యాక్చువల్ యూఆర్ఎల్స్ వీ విల్ షేర్ అవర్ ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్. మన యాక్చువల్ యూఆర్ఎల్ ఏపీఐ మేనేజ్మెంట్ లో ఎక్స్పోజ్ చేసుకొని అక్కడ వచ్చిన ఏపీఐ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ వాళ్ళకి షేర్ చేస్తాం. ఇక్కడ చూస్తే సో ఇక్కడ నార్మల్ గా మనకి ఎండ్ పాయింట్ ఏమైనా ఉండాలి, ఐఎఫ్ డీకోడర్, ఎన్కోడర్, డిఈసి, ఐఎన్సి సంథింగ్ ఉండాలి. కానీ Yes. ఇప్పుడు వాళ్ళకి షేర్ చేసింది ఏంది, మనం యూఆర్ఎల్ ఫ్రమ్ ఏపీఐఎం. సో ఫస్ట్ వాళ్ళు ఏపీఐఎం కి హిట్ చేస్తారు, అక్కడ నుంచి మన సిపిఐకి వస్తుంది. సో ఆ ఏపీఐ మేనేజ్మెంట్కి వచ్చాక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏం యాక్సెస్లు ఇవ్వాలి, సో అవన్నీ మనం పాలసీస్ యూస్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. యాక్సెస్ కంట్రోల్ ఉంది, తర్వాత ఇప్పుడు స్పైక్ అరెస్ట్ ఉంది. స్పైక్ అరెస్ట్ ఇఫ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా వాళ్ళు ఎక్కువ మెసేజెస్ పంపించేశారు. సో మోర్ ఓవర్ లిమిట్ 1 సెకండ్. ఓకే, సో ఎక్కువ మెసేజెస్ పంపించారు, మనకి కంట్రోల్ సిపిఐలో కంట్రోల్ లేదు. సో మనం అన్ని మెసేజెస్ తీసుకుంటాం, ఒకేసారి అన్ని మెసేజెస్ వస్తే సిస్టమ్ డౌన్ అయిపోతుంది, దాంతో పాటు మనకి ప్రాబ్లం వస్తుంది మిగతా వాటికి. అలాంటి కేసెస్ లో మనకి ఏ కంట్రోల్ లేదు. సో వెన్ వి ఎక్స్పోజ్ దట్ ఏపీఐ మనకి చాలా కంట్రోల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ స్పైక్ అరెస్ట్ కంట్రోల్ ఉంది. సో ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందంటే, సో 1 సెకండ్. సో ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అరెస్ట్ ద స్పైక్ అనమాట, ఆ పర్టికులర్ ఫ్లో ని అరెస్ట్ చేస్తుంది. సో స్పైక్, సో ఇక్కడ చూస్తే 30 పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 30 మెసేజెస్ వాళ్ళు పంపాలి. అంతకు మించి ఏమైనా పంపించారంటే ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. సో ఐ డోంట్ నో ఇట్ విల్ వర్క్. లెట్ us see. Message request header dot wait. Save this one. Then go to your, what is our endpoint?
ఓకే, అది ఒకసారి నేను చెక్ చేస్తాను. స్పైక్ అరెస్ట్ ఎలా పెట్టాలి దానికి సపరేట్ సెట్టింగ్ ఉంటుంది. విల్ సి టుమారో స్పైక్ అరెస్ట్ అంటే ఏంటి, క్వాటా పాలసీ అంటే ఏంటి. బట్ ఫర్ నౌ అసలు ఏపీఐ ప్రొవైడర్స్ ఎలా ఎక్స్పోజ్ చేస్తారు, ఏపీఐ ప్రొవైడర్ ఎలా క్రియేట్ చేస్తారు, ప్రాక్సీ అంటే ఏంటి, ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటాం, యూస్ కేసెస్ ఏంటి, ఎప్పుడు ఏపీఐ మేనేజ్మెంట్కి వెళ్తాం, దాంట్లో మానిటర్ అంటే ఏంటి, అనలైజ్ అంటే ఏంటి, తర్వాత ఎంగేజ్ అంటే ఏంటి, డెవలపర్ హబ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఓకే ఓకే, సార్. tomorrow we will see a few other things and we'll close this API management. మన ఫంక్షనల్ టీమ్ ఎప్పుడైనా చెప్తారా సార్ మీరు ఏపీఐ మేనేజ్మెంట్ యూజ్ చేసుకోవాలనేది, లేదా మనం ఎవరు ఫంక్షనల్స్ కి అలా తెలియదు. సో బేసిక్గా ఇట్స్ అన్ ప్రాసెస్ అనమాట. నార్మల్గా మీరు ఏపీఐ మేనేజ్మెంట్ యూజ్ చేయాలని మీకు చెప్తారు, ఎందుకంటే ఏపీఐ మేనేజ్మెంట్ ఈస్ నాట్ అన్ అడాప్టర్ కదా టెక్నికల్గా మనం పిక్ చేసుకోవడానికి. సో వాళ్ళ పాలసీస్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా బయటికి కనెక్ట్ అయ్యేటప్పుడు ఏపీఐ మేనేజ్మెంట్ నుంచే కనెక్ట్ అవ్వాలి అని. సో దెన్ విల్